రామ్ చరణ్ గారి పెద్ద సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి బ్రో. మామూలుగా చెప్పాలంటే అసలు బాడీ బిల్డ్ చేయటం కానీ, అసలు జాన్వి అందాలు కానీ అసలు మామూలుగా ఉండదు. జగపతి బాబు అసలు యాక్చువల్గా మొన్న జస్ట్ ఒక రీల్ చూశాను. జగపతి బాబు అసలు డబ్బింగ్ చెప్పేటప్పుడు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు నాకే షివర్ అయింది తెలుసా. అసలు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ కోసం వెయిటింగ్ బ్రో. రామ్ చరణ్ గారిని కుస్తీ పహిల్వాన్ లాగా చూసినప్పుడు మీకు ఎట్లాంటి ఫీల్ కలిగింది? నాకు సేమ్ ఆంజనేయ స్వామి కనిపిస్తుంది బ్రో. గద పట్టుకొని నిజంగా హైలైట్ అనిపించింది నాకు మాత్రం. అంటే చాలా మంది రంగస్థలం సినిమాని కాపీ చేస్తున్నారు, రెండో రంగస్థలం అనే విధంగా బ్రో. అంటున్నారు. ఎట్లా అనుకుంటారు బ్రో? అసలు ఒక్కో డైరెక్టర్ది ఒక విజన్ ఉంటది కదా. బుచ్చిబాబు స్టైల్లో బుచ్చిబాబు తీశాడు. దాన్ని ఎట్లా అనుకుంటాం మనం ఇంకెందుకు బ్రో అన్ని కోట్లు పెట్టి అంత టైం తీసుకొని రాసే అంత వాళ్ళకుంటారు, డైరెక్టర్కి ఉంటది కదా. అది కదా పక్కన ఇప్పుడు నీ విజువల్ ఉంటది, నువ్వు ఒక డ్రీమ్ అనుకుంటావు, అవును అది కరెక్ట్ వర్కౌట్ అవుతుందని నీకు తెలుస్తుంది, కానీ మాకేం తెలుస్తుంది నువ్వు ఏం చేయగలవు అనేది. అదే డైరెక్టర్ వల్ల. బుచ్చిబాబు సుకుమార్ స్టూడెంట్ కదా, సో అట్లా రంగస్థలం 2 తీస్తున్నాడు, మళ్ళీ పేరు మార్చి అని చెప్పి ట్రోల్ చేస్తున్నాడు. లేదు బ్రో, అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు ఉండదు. మనం మూవీ చూస్తేనే కదా బ్రో ఏదైనా అర్థం అవుతుంది. మూవీ చూడకుండా మనం ఇమాజిన్ చేసుకోకూడదు అసలు. మనం అసలు జస్ట్ సినిమా చూడటానికి వెళ్తే మనకు అర్థమవుతుంది, ఓకే ఇది ఈ లైనే కదా. మనం ఆ నెగిటివ్ మైండ్ పెట్టుకొని పోతే ఇంకో సినిమా ఆటోమేటిక్ ఒక డిసప్పాయింట్ అయ్యే వస్తాం. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి, స్టోరీ ఏంటి, లైన్ ఏంటి, సక్సెస్ అవుతుందా కాదా, హీరో క్యారెక్టర్లో మనం లీనమైపోవాలి, కానీ మనం తీసుకోకూడదు బ్రో. పక్కన నెగిటివ్ కామెంట్లు అస్సలు మనం వినకూడదు. ఇప్పుడు ఆంధ్రాలో టికెట్ హైక్ ఇచ్చారు, ఒక్క రోజుకి 1 రోజుల పాటు 5 షోస్ కి పర్మిషన్ ఇచ్చారు. సో అదే విధంగా తెలంగాణలో కూడా పర్మిషన్ ఇస్తే ఓపెనింగ్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు పెద్ద సినిమా? ఓపెనింగ్స్ నాకు తెలిసి మాక్సిమం క్రాస్ చేయొచ్చు బ్రో. నాకు తెలిసి ఇప్పుడు ట్రిపుల్ రికార్డ్ అయితే బ్రేక్ అవ్వచ్చు. పెద్ద పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నారు. మేబీ అవ్వచ్చేమో, మనకు తెలియదు కదా. సరే ఇప్పుడు ఒక్క మాటలో పెద్ద సినిమా గురించి రామ్ చరణ్ గారి గురించి చెప్పాలని చెప్తారు ఒక్క మాటలో. రామ్ చరణ్ మంచి హార్డ్ వర్కర్ పర్సన్. అసలు చిరంజీవి మన యాక్చువల్గా అయితే నేను రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా నుంచి చూస్తున్నా. ప్రతి సినిమాకి ఆ ధృవ నుంచి హైలైట్ అనిపిస్తున్నాడు. మరి RRR లో హార్డ్ వర్కింగ్ చాలా నచ్చింది. నాకు తెలిసి రంగస్థలంకి మించి డబ్బులు ఉండొచ్చు బ్రో. పెద్ద సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి బ్రో? ఎక్స్పెక్టేషన్ అంటే అది పుష్పం బీట్ కొడుతుంది బ్రో, ఖచ్చితంగా 100% బ్రో. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం అంటే ఇప్పుడు బుచ్చిబాబు ఏదో ఒకటి పెట్టింటారు బ్రో. బుచ్చిబాబు అనేది ఒక డైరెక్టర్ లాంటి పెద్ద దీనిగా చెప్పేది కాదు, అతను సైలెంట్ కూడా వైలెంట్ తర పెట్టింటారు బ్రో. అది పెద్ద అంటే ఇక్కడ రామ్ చరణ్ గారి పైన నమ్మకం లేదు, బుచ్చిబాబు గారి పైన నమ్మకం అదేం లేదు బ్రో. రామ్ చరణ్ పైన నమ్మకం, బిగ్ ఫ్యాన్ బ్రో నేను రామ్ చరణ్ కి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ బ్రో. రామ్ చరణ్ చేసే యాక్టింగ్ వల్ల ఏదైనా కానీ అన్న చేస్తాడో, ఎలాగైనా చేస్తాడో. అన్న చేసే దాంట్లో బుచ్చిబాబు చూపించే దాంట్లో అదేం ఉండదు. అవును బ్రో, అవును బ్రో. సాంగ్స్ అంటారా బ్రో? అవే బ్రో. సాంగ్స్ అయితే సూపర్ బ్రో. ఎవరే కానీ చాలా అంటే సాంగ్లోనే వెళ్ళాను బ్రో. ఒక సాంగ్ ఇచ్చేపటికే పుష్పనే బిట్ కొట్టేసింది కదా బ్రో. ఇంకా ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాం బ్రో. ట్రైలర్ లో జాన్వీ కపూర్ ఇప్పుడు రీసెంట్ గా సెకండ్ సాంగ్ వచ్చి శృతి హాసన్ సాంగ్ ఎట్లా అనిపించింది? అవి బ్రో ఐటమ్ సాంగ్ మాత్రము అలలో అంటారు కదా బ్రో. అలలో అనే దాంట్లో వేరే లెవెల్లో ఉంది బ్రో. సాంగ్ మాత్రము అంటే వేరే లెవెల్లో ఉంది. సాంగ్ మాత్రం ఫెంటాస్టిక్ బ్రో. ట్రైలర్ లో రామ్ చరణ్ గారు రన్నింగ్ చేశారు, క్రికెట్, ఆఖరికి కుస్తీ పహిల్వాన్. అవును బ్రో. అసలు ఆ బాడీ చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? సేమ్ ఆంజనేయ స్వామిలోనే చూసాం బ్రో. ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు అనేది మా అన్న వల్ల చూసాం బ్రో. మా అన్న వల్లనే చూసేసాం. సినిమాకి ఓపెనింగ్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఓపెనింగ్స్ అయితే సూపర్. ఒక 200 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 200 crores తక్కువ బ్రో, అది ఎక్కువే బ్రో. అన్నంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి బ్రో. పెద్దతో 4th చూడండి బ్రో ఎలా ఉంటుంది అని. ఓకే బ్రో.